హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో నుంచి మనం ఏంటంటే క్రాక్ ఐసెట్ 2025 అనే సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతాం. సో బేసికలీ ఈ సిరీస్ అనేది ఏంటి అని చెప్పేసి మీకు ఏంటంటే ఒక వీడియోలో అయితే ఇన్ఫార్మ్ అనేది చేయడం జరిగింది. బ్రీఫ్గా నేను మీకు ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సిరీస్లో మనం వచ్చేసరికి ఏదైతే మన ఐసెట్ ఎగ్జామినేషన్లో టాపిక్స్ అనేవి వస్తాయో ఆ టాపిక్ ఏదైతే ఉందో అది మనం తీసుకొని టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అనేవి మనం ఏంటంటే సాల్వ్ చెబుతాం. సో ఏదైతే మనం ఒక టాపిక్ తీసుకున్నాం ఆ టాపిక్ యొక్క కాన్సెప్ట్ అండ్ దాంతోపాటు వాటి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు అక్కడ ఏ లాజిక్స్ అనేవి ఎగ్జామినేషన్లో వస్తున్నాయని చెప్పేసి టోటల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో బేసికలీ ఈ సెషన్ ఏదైతే ఉందో అంటే ఈ క్రాక్ ఐసెట్ 2025 సిరీస్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అందరికీ ఏంటంటే యాక్సెసబుల్ అన్నమాట. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, మా ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ప్లేలిస్ట్ అనేది ఉందో ఆ సెక్షన్కి వచ్చేసరికి అక్కడ నుంచి మీరు ఏంటంటే ఈ వీడియోస్ని చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈరోజు మనం డే 1 టాపిక్ వచ్చేసరికి లేదా క్రాక్ ఐసెట్ 2025లో డే 1లో మనం వచ్చేసరికి అనాలజీ అనేది చూడబోతున్నాం. లేదా మన ఫస్ట్ టాపిక్ అనాలజీ. క్లియరా. సో ఈ అనాలజీ అనేది ఏంటి, అనాలజీ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు ఎగ్జామినేషన్లో వస్తున్నాయి అండ్ లాస్ట్ ఇయర్ మనకు ఎన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అని చెప్పేసి మనం చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక చూస్తే, సో టాపిక్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న ఏంటి అనౌన్స్మెంట్. సో ఇంతవరకు మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకుండా ఉంటే ఏం చేయొచ్చు, ప్లే స్టోర్ ద్వారా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయొచ్చు. లేదా మీరేంటంటే మా వెబ్సైట్ అనేది కూడా ఉంది, ssctelugu.com. సో ఈ వెబ్సైట్ నుంచి అయినా కూడా క్లాసెస్ అనేవి చూడవచ్చు. సో ఎన్రోల్మెంట్ అనేది అంటే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఐసెట్ బ్యాచ్కి కనుక ప్రిపేర్ అవుతుంటే లేదా ఐసెట్ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, మా యొక్క ఐసెట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఉంది. సో అందులో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే 6 months యొక్క దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 1499. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జామినేషన్ కూడా 6 months ఉంది కాబట్టి. సో 6 months కోర్స్లో కనుక మీరు ఎన్రోల్మెంట్ తీసుకుంటే మీ ఎగ్జామినేషన్ వరకు ఈ బ్యాచ్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. క్లియరా. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ బ్యాచ్ యొక్క ఫీచర్స్ అనేవి అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్ళడానికంటే ముందు కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఈజ్ అనాలజీ, అనాలజీ అంటే ఏంటి అది చూద్దాం. ఓకేనా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలజీస్ అనేవి మన ఎగ్జామినేషన్లో ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ అనాలజీ అంటే ఏంటి, అనాలజీ అంటే ఏం కాదండి, సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే ఒక రిలేషన్ అన్నమాట. ఓకేనా, ఒక రిలేషన్. సో ఒక క్వశ్చన్లో మనం ఏంటంటే ఒక రిలేషన్ని ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. అలా చేసిన తర్వాత అదే రిలేషన్ అనేది మనం ఆన్సర్కి కూడా అప్లై చేయాలి. అవునా. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ ద్వారా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి డెఫినేషన్ ఏంటి, అనాలజీ ఈజ్ నథింగ్ బట్ అనాలజీ ఈజ్ కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ దట్ షో అ వే ఇన్ విచ్ దే ఆర్ సిమిలర్. అంటే ఏంటి, అవి సిమిలర్గా ఉండాలి అంటాం. అంటే సిమిలర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వాటి యొక్క ఏదైతే రిలేషన్ అనేది ఉందో, వాటి యొక్క రిలేషన్ ఏదైతే ఉందో అది సేమ్గా సిమిలర్గా ఉండాలి. సేమ్ కాదు, సిమిలర్గా. ఓకేనా. క్లియర్. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలజీస్ అనేవి మన ఎగ్జామినేషన్లో ఏ విధంగా వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయో చూద్దాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎనాలజీ కనుక మనం చూస్తే మన ఎగ్జామినేషన్లో 3 types ఆఫ్ ఎనాలజీస్ అనేవి మనకు రావడం జరుగుతుంది. ఎన్ని టైప్స్ అండి, 3 types, 3 రకాల అనాలజీస్. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, దెర్ ఆర్ బేసికలీ 3 types ఆఫ్ అనాలజీ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. అందులో ఏంటి, నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ అండ్ వర్డ్ అనాలజీ. సో వర్డ్ అనాలజీ క్వశ్చన్స్ అనేవి కొంచెం తక్కువే. ఓకేనా, వర్డ్ అనాలజీ క్వశ్చన్స్ కొంచెం తక్కువే. బట్ ఈ వర్డ్ అనాలజీ కానివ్వండి, ఇది వచ్చేసరికి మనకు ఎక్కడొస్తుందంటే ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనకు, ఆడ్ వన్ అవుట్. ఆ ఆడ్ వన్ అవుట్లో మనకి ఏంటంటే ఈ వర్డ్ అనాలజీ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. సో ఇక్కడ చూడండి బేసికలీ 3 types, నెంబర్, లెటర్, వర్డ్. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నెంబర్స్ని లెటర్స్ని రెండింటిని కంబైన్ చేసేసి మిక్స్డ్ అనాలజీ అనేది కూడా అడుగుతాడు. సో అది కూడా ఇంకొక సబ్ టైప్ అని చెప్పొచ్చు. ఏంటా సబ్ టైప్, నెంబర్స్ లెటర్స్ రెండింటిని మిక్స్ చేయడం. ఓకేనా. సో ఇప్పుడు మనం అనాలజీ యొక్క క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు, క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికంటే ముందు మనకు కొన్ని ఏంటంటే ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా. సో మనకేంటంటే కొన్ని పాయింట్స్ అనేవి మన బ్రెయిన్లో ఫీడ్ అయి ఉండాలి అండ్ కొంచెం మనం ఏంటంటే ప్రిపేర్ అనేది అవ్వాలి. సో బేసికలీ చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే ఒక వార్కి వెళ్తున్నాం, ఒక బ్యాటిల్కి వెళ్తున్నాం. సో బ్యాటిల్కి వెళ్తున్నాం అని చెప్పేసి డైరెక్ట్గా షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, అక్కడ మనం డిఫీట్ అవుతాం. అవునా, అక్కడ ఓడిపోతాం. సో అదే మనం బ్యాటిల్కి వెళ్తున్నాం అని చెప్పేసి మనం ఏం చేయాలి, మనకి ఏదైతే అవసరమైన ఆర్మర్ కానివ్వండి లేదా మనకు కావాల్సిన స్వాడ్ కానివ్వండి అవన్నీ తీసుకొని మనం ఏంటంటే ఒక గుర్రం పైన లేదా నడుచుకుంటున్నాం
సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని మనం ఏంటంటే బ్యాటిల్కి వెళ్తే మనం ఏంటంటే సక్సెస్ అవుతాం. అదేవిధంగా క్వశ్చన్స్ అనేవి అటెండ్ చేయడానికంటే ముందు మనకేంటంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి కావాలి. ఏంటి ఆ రిక్వైర్మెంట్స్? సో ఇక్కడ చూద్దాం. ఏంటి ఆ రిక్వైర్మెంట్స్ అంటే థింగ్స్ టు లెర్న్ బిఫోర్ అటెంప్టింగ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్ఫాబెట్ టు నెంబర్ కన్వర్షన్. ఆల్ఫాబెట్ టు నెంబర్ కన్వర్షన్. ఆల్ఫాబెట్ టు నెంబర్ కన్వర్షన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక లెటర్ చెప్పాను, ఇక్కడే తీసుకుందాం. ఎస్ అనే లెటర్ ఇక్కడ ఉంది. సో ఎస్ యొక్క పొజిషన్ ఏంటి ఆల్ఫాబెట్స్లో? సో ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. సో ఎస్ అనేది 19, అదేవిధంగా ఎన్ అనేది 14, ఓ అనేది 15. అంటే ఇది మనం ఏంటంటే చూసిన వెంటనే విత్ ఇన్ సెకండ్ 1 సెకండ్ టైంలో మనం ఏంటంటే ఇది చెప్పాలి. సో క్యూ ఇస్ 17, యూ వచ్చేసరికి 21. సో ఇలాగా మనం ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో ఆల్ఫాబెట్ నుంచి నెంబర్కి కన్వర్ట్ చేయాలి. సో అది ఎప్పుడు వస్తుంది మనకు? ఎప్పుడు వస్తుంది అంటే దీని వెనక కొంచెం కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే మీకు ఏంటంటే ఇది విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది. సో ఇది మీరు ఏం చేయొచ్చు, ఓకేనా? ఇది మీరు ఏం చేయొచ్చు, దీనికి 2 వేస్ ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ మీ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవ్వడానికంటే ముందు మీకు ఏం చేస్తారంటే ఒక రఫ్ షీట్ అనేది ఇస్తారు, అవునా? ఒక రఫ్ షీట్ ఇస్తారు. సో ఆ రఫ్ షీట్లో ఏం చేస్తారంటే ఏబిసిడి అని చెప్పేసి రాసుకోండి, 1 2 3 4 అలా అన్నా రాసుకోండి. సో అదైనా కూడా కొంచెం మనకి ఏంటంటే టైం వేస్ట్ అనేది అవుతుంది. కానీ దానికంటే బెస్ట్ ఇవి నేర్చుకోవడం. సో నేర్చుకోవడం ఎలాగా? ఇప్పుడు డౌట్ వస్తుంది, సార్ మాకేంటంటే ఇంత ఫాస్ట్గా రాదు, నేర్చుకోవడం ఎలాగా? సో నేర్చుకోవడానికి నేనేంటంటే ఒక వీడియో అనేది చేస్తున్నాను, ఓకేనా? ఒక వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో అనేది మీకు ఏంటంటే ఏదైతే మా అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్లో ఐసెట్ కోర్స్ అనేది ఉంది. సో అందులో మీరు ఏపీ ఐసెట్ కానివ్వండి, టీఎస్ ఐసెట్ కానివ్వండి, ఆ ఫోల్డర్ ఓపెన్ చేశారనుకోండి, అనలిటికల్ ఎబిలిటీలో ఫస్ట్ వీడియోనే ఇది ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఏం చేయొచ్చు, అప్లికేషన్ని ఓపెన్ చేసి అక్కడ ఈ వీడియోని ఏంటంటే చూడవచ్చు, ఓకేనా? సో అప్రాక్సిమేట్లీ అది 25 మినిట్స్ 30 మినిట్స్ ఉంది. ఆ 30 మినిట్స్ కనుక మీరు స్పెండ్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆ 26 లెటర్స్ ఏవైతే ఉన్నాయో మీకు విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఈస్ ఆల్ఫాబెట్స్ టు నెంబర్ కన్వర్షన్. ఇది మనకు రావాలి, ఇది ఖచ్చితంగా వస్తుంది అందరికీ కూడా, ఓకేనా? నౌ కమింగ్ టు ద సెకండ్ వన్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, టేబుల్స్. ఏంటి టేబుల్స్? సార్ టేబుల్స్ ఏంటి సార్, చిన్నపిల్లలు చెప్పినట్టు మాకు చెప్తున్నారు టేబుల్స్ రావాలి అని చెప్పేసి. ఎస్, మీకు టేబుల్స్ అనేవి రావాలి. ఎన్ని టేబుల్స్ రావాలి? చాలా సింపుల్గా చెప్తాను, ఎక్కువ నేను కోరుకోవడం లేదు. 1 నుంచి 10 వరకు వస్తే చాలు, 1 to 10 టేబుల్స్ వస్తే చాలు. అండ్ దాంతోపాటు 13, 17, 19 టేబుల్స్ నేర్చుకునే అంతే. ఈ టేబుల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ 13 టేబుల్స్ 1 నుంచి 10, 13 నుంచి 17, 13, 17, 19. ఎందుకు 13, 17, 19 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి, ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. మ్యాక్సిమం అందరు కూడా 1 to 10 టేబుల్స్ వచ్చి ఉంటాయి. బట్ ఇప్పుడు నేర్చుకోవాల్సింది మనం ఏంటి, 13, 17, 19, అవునా? నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ స్క్వేర్స్, క్యూబ్స్. మనకేం కావాలి, స్క్వేర్స్, క్యూబ్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో స్క్వేర్స్ మనకి ఎన్ని స్క్వేర్స్ రావాలి సార్? మనకు మినిమం 1 to 30 స్క్వేర్స్ అనేవి రావాలి, 1 నుంచి 30 స్క్వేర్స్ రావాలి. అదేవిధంగా క్యూబ్స్ వచ్చేసరికి 1 నుంచి 15 క్యూబ్స్ మనం నేర్చుకొని ఉండాలి. అలా నేర్చుకుంటేనే మన ఎగ్జామినేషన్లో మన అనలిటికల్ ఎబిలిటీని మనము ఈజీగా క్రాక్ చేయగలము. అలా కాదని చెప్పేసి మీరు నేర్చుకోకుండా నేను డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తానంటే మీరు ఖచ్చితంగా మినిమం 10 నుంచి 15 మార్కులు వేస్ట్ చేసినట్టే. 10 to 15 క్వశ్చన్స్, కొన్నిసార్లు 20 మార్క్స్ కూడా మీరు వేస్ట్ చేసినట్టే, ఓకేనా? సో మినిమం మీరు స్క్వేర్స్, క్యూబ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో 1 to 30, 1 to 15. నెక్స్ట్ దాని తర్వాత స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్. సో ఇవి నేర్చుకోకపోయినా పర్లేదు, మనం ఏం చేయొచ్చు, అక్కడికక్కడ మనం ఏంటంటే ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు స్క్వేర్స్ నేర్చుకుంటారో స్క్వేర్ రూట్స్ కూడా గుర్తుండిపోతాయి. సో ఇవి 2 ఇంటర్లింక్డ్ అన్నమాట, ఓకేనా? దాని తర్వాత ప్రైమ్ నెంబర్స్ చాలా 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 అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఐసెట్ ఎగ్జామినేషన్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ రాకపోయినా ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. సో మీరు ఏం చేయాలి, 1 to 100 ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకొని చాలు, ఓకేనా? సో మీరు చూస్తే 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అయితే వస్తాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బేసికలీ చూస్తే 1 to 100 మనకి ఏంటంటే 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఆ 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. లేదా మీరు ఏం చేస్తారంటే డే బై డేనో లేదా డైలీ ఒకసారి రాస్తూ ఉండండి. అలా రాసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది ఒక ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అనేది వచ్చిన వెంటనే మనం ఐడెంటిఫై చేయగలము. అలా అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీకు ఆ థాట్ అనేది రాదు, ఓకే? సో ఇది
నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా, కొన్ని లాజిక్స్ ఉన్నాయి, సర్టెన్ లాజిక్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ సర్టెన్ లాజిక్స్ అనేవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లాజిక్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడైతే మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయో అవి సాల్వ్ చేసినప్పుడు మనకేంటంటే వస్తాయి. క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏవైతే 2024లో క్వశ్చన్స్ అనేవి వచ్చాయో ఆ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. దాంతోపాటు మనం ఏదైతే ఇక్కడ రిక్వైర్మెంట్స్ చెప్పామో అవి రిక్వైర్మెంట్స్ అనేవి యూజ్ అవుతున్నాయా లేవా అనేది చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు ఆల్రెడీ మనం ఏం చేసామంటే టీఎస్ ఐసెట్ యొక్క అనాలజీ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారో ఆ వీడియోని కూడా చూడండి. ఓకేనా. సో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. క్లియర్. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, టీఎస్ ఐసెట్ 2024లో వచ్చిన క్వశ్చన్. సో అన్ని 2024 నేను వేరే ఏ క్వశ్చన్స్ తీసుకోవడం లేదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి 5 కింద వచ్చేసరికి డిఎఫ్ 52, దీని తర్వాత 9 హెచ్జే. సో ఇక్కడ అనాలజీ అంటే ఏంటంటే చాలా సింపుల్గా ఇక్కడ చెప్తాను చూడండి. ఏ అనేది ఉంది, ఇక్కడ బి అనేది ఉంది, అవునా, ఇక్కడ సి ఉంది, ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్ లెటెస్ట్ డి అనేది మన యొక్క ఆన్సర్, అవునా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏ నుంచి బికి, ఓకేనా, ఏ నుంచి బికి ఏదైతే రిలేషన్ అనేది ఉందో అదే రిలేషన్ అనేది మనం సి నుంచి డికి చూపించాలి. సేమ్ రిలేషన్ అనేది సి నుంచి డికి చూపించాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, రిలేషన్ని ఐడెంటిఫై చేయాలి, అవునా. రిలేషన్ ఏంటి, ఇక్కడ లాజిక్ అనేది ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. సో లాజిక్ని ఐడెంటిఫై చేద్దాం. ఓకే. సో ఇప్పుడు చూడండి లాజిక్ అనేది ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికంటే ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ని నెంబర్స్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను, ఆల్ఫాబెట్స్లో నెంబర్ కన్వర్షన్ మనకు రావాలి. ఇక్కడ చూడండి డి అంటే 4th లెటర్, ఎఫ్ అంటే 6th లెటర్. సో ఈ 2 లెటర్స్ ఉన్నాయి. న్యూమరేటర్లో వచ్చేసరికి 5 అనే నెంబర్ ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కింద ఏదైతే 4, 6 ఉందో, కింద ఏముంది 4, 6 ఉంది, కింద డిఎఫ్ ఉంది. సో ఈ 2 లెటర్స్ని అంటే డిఎఫ్ని యూజ్ చేస్తూ నేను ఏం చేయాలి, 52 అనేది రీచ్ అవ్వాలి. డీని ఎఫ్ని యూజ్ చేస్తూ 52 రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మన దగ్గర నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, అవునా, నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ నెంబర్స్ని మనం ఏం చేయొచ్చు, అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, స్క్వేర్స్ చేయొచ్చు, క్యూబ్స్ చేయొచ్చు, స్క్వేర్ క్యూబ్ కలిపి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ మన టార్గెట్ ఏముండాలి, మనకు ఈ కింద ఏవైతే లెటర్స్ ఉన్నాయో లేదా 4, 6 అనేది ఉందో అది యూజ్ చేస్తూ మనకు 52 అనేది అచీవ్ అవ్వాలి, 52 అనేది రావాలి. అది ఎలా వస్తుంది. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, 6 4s are 24, 24 2s are 48. సో అది రావడం లేదు. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, ఇక్కడ అడిషన్ 6 + 4 10, 10 5s are 50, అది కూడా కావడం లేదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇక్కడ నేనేం చెప్పాను, స్క్వేర్స్ క్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇక్కడ చూడండి స్క్వేర్స్ యూజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 4 స్క్వేర్ చేస్తున్నాను, 6 స్క్వేర్ చేస్తున్నాను, అవునా. 4 స్క్వేర్ ఈజ్ 16, అవునా. 6 స్క్వేర్ ఈజ్ 36. 4 స్క్వేర్ 6 స్క్వేర్ రెండింటిని యాడ్ చేయండి, 16 ఒక 36, 40 52. ఎగ్జాక్ట్లీ 52 వచ్చిందా రాలేదా, ఎగ్జాక్ట్లీ 52 వచ్చిందా రాలేదా. ఎస్ సార్, ఖచ్చితంగా 52 అనేది వచ్చింది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ సాటిస్ఫై అనేది చేసాం. ఎలా చేసాము, కింద ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ నెంబర్, ఓకేనా, లెటర్స్ ఉన్నాయో లెటర్స్ని నెంబర్స్గా కన్వర్ట్ చేసి వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేసాం, అంతే. వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేసాం. అదే విధంగా మనం ఇది కూడా చేయాలి. సో ఇక్కడ న్యూమరేటర్లో 9 అనేది ఉంది, కింద డినామినేటర్లో హెచ్ అంటే ఏంటి 8, జే అంటే 10. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 8 స్క్వేర్ చేయాలి ప్లస్ 10 స్క్వేర్ చేయాలి. 8 స్క్వేర్ ఈస్ 64, 10 స్క్వేర్ ఈస్ 100, 100 ఒక 64, 164. 164 అనేది ఆప్షన్లో ఉందా, ఎస్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 164, అంతే. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ అవుతుంది, సార్ ఇక్కడ న్యూమరేటర్లో 5 ఎందుకు ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో 9 ఎందుకు ఉందో అది కూడా చెప్తాను. సో ఇది 4, ఇది 6, 4కి 6కి మధ్యలో ఏమొస్తుంది 5, ఇది 8, ఇది 10, 8కి 10కి మధ్యలో ఏమొస్తుంది 9. ఇలా మనం ఏదైనా దీని ఇక్కడ ఏదైతే మనం లాజిక్ అనేది యూజ్ చేసామో అదే లాజిక్ అనేది ఇక్కడ యూజ్ చేసాం, సాటిస్ఫై అయింది. అండ్ సాటిస్ఫై అయిన తర్వాత ఆ లాజిక్ యొక్క ఆప్షన్ కూడా మనకు ఉంది, ఆన్సర్ అనేది ఆప్షన్లో ఉంది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 164. క్లియర్, అర్థమైందా. సో ఈ విధంగా అనాలజీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏకేఎన్ఎంజేబి, దీని తర్వాత సిఎల్ఆర్ ఇదైంది. సో ఏ అంటే ఏంటి సార్, ఏ ఈజ్ 1, కే అంటే ఏంటి 11,
ఎన్ అనేది 14, అవునా? ఇవి రాసాం. నెక్స్ట్ దాని తర్వాత ఎం ఈజ్ 13th లెటర్. దీని తర్వాత సో ఇప్పుడు చూడండి, ఇలా నేను ఎందుకు రాస్తున్నాను, ఎంత ఫాస్ట్గా నేను ఎలా రాస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్ఫాబెట్స్ నుంచి నెంబర్ కన్వర్షన్ అనేది నేర్చుకున్నాను కాబట్టి, ఓకేనా? సో జే అంటే 10, బి అంటే 2, ఓకేనా? సో ఇది రాసిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ లాజిక్ అనేది ఏంటి, ఇక్కడ మీరు గమనిస్తే ఏమైంది, ఇక్కడ లాజిక్ అనేది ఏమైంది అంటే చాలా సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఏ అనేది 1, ఎం అనేది 13, సో 12 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 11, ఇక్కడ 10, సో -1 అయింది. అంటే ఇలా ఉండకూడదు, ఇంక్రీజ్ అయితే 2 2 3 3 4 4 5 5 అలా అన్నీ కూడా ఒకటే వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి, లేదా వేరే లాజిక్ ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏం లాజిక్ ఉంది, ఇక్కడ లాజిక్ ఏంటంటే క్రాస్గా, సో ఎన్ ఎం, సో ఇది 14, ఎన్ అంటే 14, ఎం అంటే 13, అంటే -1 జరిగింది. అంటే ఇక్కడ క్రాస్గా చూడండి, 14 నుంచి 13 వస్తుంటే -1 జరిగింది. అదే 1 నుంచి 2 ఏమైంది, +1 అయింది, +1, అవునా? క్లియర్ కదా? నెక్స్ట్ దాని తర్వాత 11 నుంచి 10 ఏమైంది, -1 అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఏదైతే ఫస్ట్ 2 లెటర్స్ ఉన్నాయో అవి రెండు -1 ఉన్నాయో, ఇది వచ్చేసరికి +1 అయింది. సో ఇదే క్రిస్ క్రాస్గా మనం అదే ప్యాటర్న్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ సి అంటే 3, ఎల్ అంటే 12, ఆర్ అంటే 18. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమవుతుంది, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాం, మనం ఏం చేయాలి, ఇక్కడ -1 అనేది చేయాలి, అవునా? నెక్స్ట్ ఇక్కడ నుంచి కిందికి వస్తున్నాం, ఇది కూడా -1 చేయాలి, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాం, ఇదేం చేయాలి, +1 చేయాలి, అవునా? సో 18 -1 is 17, 3 + 1 is 4, 12 - 1 is 11, 17th లెటర్ అనేది క్యూ, 11th లెటర్ అనేది వచ్చేసరికి కే, 4th లెటర్ వచ్చేసరికి డి. QKD ఆప్షన్లో ఉందా? ఎస్. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 QKD. క్లియర్? సో ఇలా వస్తూ ఉంటాయి, ఓకేనా? ఇటువంటి లాజిక్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు డైరెక్ట్గా ఇంక్రీజ్ అవుతుంటాయి, +1 లేదా +5 అవునా? ఇలాగా వస్తుంటాయి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 2, అర్థమైంది కదా? నాకు కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, BE 94 బ్లాంక్ CF. సో ఇక్కడ బి అనేది ఎన్నో లెటర్ అండి, సార్ బి అనేది 2 సెకండ్ లెటర్, ఈ అనేది 5th లెటర్, BE 25, సో BE 25. సో ఇది ఏమైంది, 94 అయింది. సో 94 అనేది ఎలా మనం తీసుకొని రావచ్చు. అదేవిధంగా బ్లాంక్ అనేది ఉంది, CF అనేది ఏమవుతుంది, C అంటే 3, F అంటే 6, అవునా? సో ఇక్కడ 94 అనేది మనం ఎలా తీసుకొని రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్ చేద్దాం. సో 2 ఒక 5 7 స్క్వేరా, లేకపోతే 7 క్యూబా, లేకపోతే 7ని మల్టిప్లై చేద్దామా, 7 7s 49 ఏంటి అని చెప్పేసి మొత్తం మనం ఆలోచిస్తాం, అవునా? సో ఇక్కడ చూడండి, 5 2s 10, 10 9s 90 +4, సో అలా కావడం లేదు, ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, 2 స్క్వేర్ is 4, 5 స్క్వేర్ is 25 ఒక 4 29 నుంచి మనం ఇక్కడ రీచ్ అవ్వగలమా, లేదు, అలా రీచ్ అవ్వలేం. నెక్స్ట్ ఇంకా లాజిక్ ఏంటి, ఎప్పుడైతే మీరు ఇక్కడ ఏంటంటే కొంచెం సిల్లీ లాజిక్స్ అనేవి యూజ్ చేశాడు, అంటే ఏం చేశాడంటే కనిపిస్తుంది లాజిక్ ఇక్కడ, బట్ కొంచెం మనం ఆలోచించాలి, మన బ్రెయిన్ని యూజ్ చేయాలి. ఏంటది, సో ఎప్పుడైతే ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసామో, 2 + 5 ఎంత సార్, 2 + 5 is 7, అవునా? 7 స్క్వేర్ చేయండి, 7 స్క్వేర్, సార్ 7 స్క్వేర్ is 49, 7 స్క్వేర్ is 49. కానీ డైరెక్ట్గా 49 రాస్తే మీరు వెంటనే కనుక్కుంటారని చెప్పేసి దాన్ని రివర్స్ చేశాడు చూడండి, దాన్ని ఏం చేశాడు, రివర్స్. సో 49కి రివర్స్ 94, అర్థమైందా? సో ఇక్కడ 5 + 2 7 స్క్వేర్ is 49, 49కి రివర్స్ 94. అదేవిధంగా ఇక్కడ ఏం చేయాలి, 6 ఒక 3, 6 + 3 is 9, 9 స్క్వేర్ is what, 9 స్క్వేర్ is 81. సో 81ని మనం ఇప్పుడు ఏం చేయాలి సార్, 81ని మనం రివర్స్ చేయాలి, రివర్స్ చేస్తే ఎంత వస్తుంది, 18 వస్తుంది. 18 అనేది ఆప్షన్లో ఉందా, ఎస్. 18 అనేది ఆప్షన్లో ఉందా, ఎస్, ఓకేనా? సో ఇలా కూడా లాజిక్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. మనం ఏం చేయాలి, ఇక్కడ నెంబర్స్ని యూజ్ చేస్తూ, అంటే 2ని 5ని యూజ్ చేస్తూ 94 అనేది ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి, ఓకేనా? కొన్నిసార్లు ఇలా కొంచెం ట్విస్టెడ్ లాజిక్ కూడా మనకేంటంటే వస్తూ ఉంటాయి, ఓకే? నా కమింగ్ టు ద 4th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, TAP అనేది 73 అయింది. నెక్స్ట్ ICE ఏమవుతుంది, సో టీ అనేది 20, ఏ అనేది 1, P అనేది 16. ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేయండి, 20 ఒక 36, ఇది ఎంత అవుతుంది టోటల్ మొత్తం వచ్చేసరికి మనం యాడ్ చేస్తే మనకు ఈ టోటల్ వచ్చేసరికి ఎంత వస్తుంది, 37 వస్తుంది, అవునా? 37. ఇక్కడ కూడా ఏం చేశాడు చూడండి,
ఇక్కడ కూడా వెనకాల క్వశ్చన్ అంటే ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చేశాడు, స్క్వేర్ చేసి దాన్ని రివర్స్లో వేస్తాడు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ నెంబర్స్ని మనం యాడ్ చేసాం, సో ఎప్పుడైనా కూడా చూడండి మీకు లెటర్స్ కనుక కనిపిస్తే లెటర్స్ని నెంబర్స్లో కన్వర్ట్ చేసేయాలి. ఫస్ట్ థింగ్ కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము, మల్టిప్లై చేయడము, డివైడ్ చేయడము ఏదో ఒకటి చేయాలి. సో ఇక్కడ మనం యాడ్ చేసాం మనకు ఎంత వచ్చింది, 37 వచ్చింది. 37కి రివర్స్ ఎంత, 73. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేయాలి, 9, 3, 5 అనేది యాడ్ చేయాలి. సో 9 + 3 + 5 ఎంత వస్తుంది సార్ 9 ఒక 8 17. సో టోటల్ ఎంత 17. కానీ 17 రాస్తామా మనం 17 రాయకూడదు. ఏం చేయాలి, దానికి రివర్స్ రాయాలి. ఏంటి 71 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 71. క్లియర్. నా కమ్ టు ద 5th క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇక్కడ కూడా చూడండి సేమ్ అదే కాన్సెప్ట్. ఏం చేయాలి, లెటర్స్ని నెంబర్స్లో కన్వర్ట్ చేయండి. సో 4, దీని తర్వాత ఇది వచ్చేసరికి 15, ఇది వచ్చేసరికి 7. అవునా? సో యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేస్తే సో 4, 15, 7, 4, 15, 7 ఈ 3 లెటర్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 26. కానీ నాకు కావాల్సింది ఎంత, 13. నాకు కావాల్సింది 13. సో ఇప్పుడు లెటర్స్ నుంచి నెంబర్స్ కన్వర్ట్ చేసిన తర్వాత యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, 26. కానీ నాకు కావాల్సింది 13. సో ఇప్పుడు నేను ఏం ఆలోచించాలి, 26 నుంచి 13కి వెళ్ళొచ్చా, 26 నుంచి 13కి వెళ్ళొచ్చా? ఒకవేళ వెళ్ళగలిగితే ఎలా వెళ్ళొచ్చు? సింపుల్గా చూడండి, 26లో సగం ఎంత, 13, అంతే కదా. సో లెటర్స్ని యాడ్ చేసాం, 26 వచ్చింది, 26/2 13. అదేవిధంగా ఇక్కడ చూడండి, సి అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 20. సో టోటల్ ఎంత వచ్చింది, 24. 24ని ఏం చేయాలి, 24ని హాఫ్ చేయాలి, సగం చేయాలి. 24/2 ఈజ్ 12. సో ఏమవుతుంది, 12. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 12. సింపుల్. నా కమింగ్ టు ద 6th క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇది మనకేంటంటే ఐసెట్ 2024లో వచ్చిన క్వశ్చనే. ఇది చూస్తూనే మనం ఏంటంటే ఒకటే ఐడెంటిఫై చేయాలి. ఏంట ఐడెంటిఫికేషన్? సో ఇక్కడ ఏవైతే లెఫ్ట్ సైడ్లో లెటర్స్ ఉన్నాయో, అవునా, లెఫ్ట్ సైడ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ అనేవి రైట్ సైడ్లో ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. అవునా, ఫస్ట్ మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్సే రైట్ సైడ్లో ఉన్నాయి, కొత్త లెటర్స్ ఏం రాలేదు. అవునా, అలా చూసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ లెటర్స్ ఏమైనా రివర్స్లో రాశాడు అంటే ఇక్కడ ఏముంది, సిహెచ్ఈ ఉంది. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దీన్ని హాఫ్ చేస్తాడు, హాఫ్ చేసి సిహెచ్ఈ ఉంటే ఈహెచ్సి రాసి నెక్స్ట్ ఎన్ఏటి ఇలా రాస్తాడు. ఒకవేళ ఇలాగేమైనా చేశాడా, లేకపోతే టోటల్గా దాన్ని రివర్స్లో రాశాడా, ఏం చేశాడో అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే హాఫ్ చేయలేదు, హాఫ్ చేసి రివర్స్ చేయలేదు, అలా అని చెప్పేసి పూర్తిగా రివర్స్ కూడా చేయలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, అర్థం కానప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వీటికి నెంబర్స్ ఇవ్వండి. సి అంటే 1, సో 1 2 3 రాయండి. 1 2 3 4 5 6. అవునా, 1 2 3 4 5 6 రాసాం. నెక్స్ట్ ఏ అనేది ఎన్నో లెటర్లో ఉంది, ఎన్నో పొజిషన్లో ఉంది, 5. ఈ అనేది 3, సి అనేది 1, హెచ్ అనేది వచ్చేసరికి 2, టీ వచ్చేసరికి 4, దీని తర్వాత ఎన్ వచ్చేసరికి 6. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్ అనేవి 1 2 3 4 5 6 కాకుండా 5 3 1 2 4 6 అలా అయ్యాయి. అవునా, 5 3 1 2 4 6. సో ఇక్కడ కూడా సేమ్ అదే చేయాలి, 5 3 1 2 4 6 రాద్దాం. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. సో మన ఆన్సర్ ఏముండాలి, 5 3 1 2 4 6. అవునా, సో 5th లెటర్ ఎల్, 3rd లెటర్ ఎం, ఫస్ట్ లెటర్ కే. సో ఎల్ఎంకే. సో ఇక్కడ ఎల్ఎంకే అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 2nd లెటర్ వచ్చేసరికి మనకు ఏ వస్తుంది, 4th లెటర్ వచ్చేసరికి బి, దీని తర్వాత ఐ. సో ఎల్ఎంకే ఏబిఐ ఎక్కడ ఉంది, ఎల్ఎంకే ఏబిఐ ఆప్షన్ 1. సింపుల్. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ అనేవి ఉన్నాయా లేవా చూడాలి. చూసిన తర్వాత మనం ఏమైనా రివర్స్ జరుగుతుందా, లేదా హాఫ్ చేసి రివర్స్ జరుగుతుందా, లేదా అసెండింగ్ ఆర్డర్లో ఉందా, లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఉందా, లేదా వావెల్స్ కాన్సనెంట్స్ ఆ కాన్సెప్ట్ ఏమైనా ఉందా, అవన్నీ చూడాలి. అవన్నీ చూసిన తర్వాత రాలేదు అంటే ఇక్కడ నెంబర్స్కి మనం రావాలి. ఓకేనా. నా కమింగ్ టు ద 7th క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఏసిడి అనేది 24 అయింది. సో ఏ అంటే 1, సి అనేది 3, డి అనేది 4. సో 1 3 4 ఇది యూజ్ చేస్తూ మనం 24కి ఎలా రీచ్ అవ్వచ్చు, 24కి ఎలా రీచ్ అవ్వచ్చు. సో ఎలా ఏం చేయొచ్చు, మల్టిప్లై చేద్దామా. 4 3s are 12, 12 2s are 24. ఓకే, 12 1s are 12, 12 3s are 12 2s are 24 మల్టిప్లైడ్ బై 2. అంటే ఇక్కడ అన్నిటిని మల్టిప్లై చేసి మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుందా లేదా చూద్దాం.
ఇది 6, ఇది 6, ఇది వచ్చేసరికి 5. కానీ ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే 6 6 36, 36 5 180, అంటే ఇక్కడ 51 రావడం లేదు. అంటే ఆ లాజిక్ కాదు, అంటే ఆ లాజిక్ అనేది కాదు. నెక్స్ట్ ఏం లాజిక్ ఉండొచ్చు, ఇక డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే రావడం లేదు. మనం ఏం చేద్దాం, యాడ్ చేద్దాం అన్ని. సో 1 + 3 + 4, సో 1 3 4 మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 8. అవునా, 8. సో 8ని నేను ఏం చేస్తే 24 వస్తుంది, 8 3 24. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఈ 3 నెంబర్స్ని యాడ్ చేశాను, యాడ్ చేసిన తర్వాత ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. 5 6 6 యాడ్ చేయండి, 12 ఒక 5 17ని మనం ఏం చేయాలి, 17 3 ఎంత, 51, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అదేవిధంగా ఇది కూడా సాల్వ్ చేయండి, ఎగ్జాక్ట్లీ 75 వస్తుంది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఎంఎల్జే. ఏం చేయాలి, ఎంఎల్జే. సో ఎంఎల్జే అనేది తీసుకోవాలి. సో ఎంఎల్జే అంటే ఏవైనా తీసుకోండి మీరు. సో ఇక్కడ చూస్తే మనకు ఎం అంటే 13, ఎల్ అనేది 12, జే అనేది 10. క్లియర్. సో ఇక్కడ మనం 13 12 10 తీసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, అన్నిటిని యాడ్ చేయాలి. సో ఏదైనా మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, ఏ ఆప్షన్ అయినా తీసుకోండి, ఎందుకు అన్ని లెటర్స్ అవే ఉన్నాయి. అవునా. సో ఇక్కడ యాడ్ చేయండి, ఇక్కడ మనకు 35 వస్తుంది. 35 3 ఎంత, 105. సో ఇక్కడ నాకేంటంటే 105 అనేది కామన్గా వస్తుంది, కానీ సమ్ అనేది 35, ప్రతిసారి 35 వస్తుంది. కానీ నాకు ఏం కావాలి, ఇక్కడ ఎంఎల్జే ఉండాలా లేకపోతే ఏముండాలి అనేది మనకు కావాలి. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్ ఉండాలా లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ అనేది ఉండాలా. సో ఇక్కడ మీరు చూస్తే ఓకేనా, సో ఇది చూడండి 1 3 4 అసెండింగ్ ఆర్డర్లో ఉంది, ఇది 5, ఇది 6, ఇది 6, ఇది కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉంది. కానీ ఇది వచ్చేసరికి 9 9 8, ఇది ఎలా ఉంది, 9 9 8, ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. అవునా, ఇది ఎలా ఉంది, మనకు డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్లో డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి రైట్ సైడ్లో కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అవునా, అలా మనం తీసుకోవచ్చు. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, ఎంఎల్జేనే వస్తుంది. సో 13 12 10. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 13 12 10. ఆన్సర్ ఈజ్ 105. క్లియర్. సో ఇక్కడ లెఫ్ట్లో డిసెండింగ్ ఆర్డర్ ఉంది, లెఫ్ట్లో అసెండింగ్ ఆర్డర్ ఉంది, ఇక్కడ కూడా అసెండింగ్ ఆర్డర్ తీసుకున్నాం, ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఉంది, ఇక్కడ కూడా డిసెండింగ్ ఆర్డర్ తీసుకున్నాం, అంతే. నా కమింగ్ టు ద 8th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇక్కడ డి అంటే డి ఈజ్ 4, ఐ అనేది 9. అవునా. సో డి అనేది 4 అనేది ఏమైంది, 5 అయింది, అంటే ఒకటి ఇంక్రీజ్ అయింది, +1 అయింది. నెక్స్ట్ ఐ అనేది 9 కూడా ఏమైంది, 10 అయింది, +1 అయింది. కానీ నెంబర్ అనేది ఏమైంది, లెటర్గా చేంజ్ అయ్యి ఒకటి డిక్రీజ్ అయింది, -1. ఎందుకు, ఐ అనేది 9 కాబట్టి. అవునా, ఇదే కాన్సెప్ట్, సేమ్ అదే. లెటర్ని మనం నెంబర్లో కన్వర్ట్ చేయాలి, ఒకటి యాడ్ చేయాలి. సో ఆర్ అనేది 18 + 1 ఈజ్ 19. లెటర్ అనేది నెంబర్లో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా లెటర్ అనేది నెంబర్ అవుతుంది. సో 24 + 1 ఈజ్ 25, ఎక్స్ అంటే 24 + 1 ఈజ్ 25. నెక్స్ట్ 15 నెంబర్ని మనం లెటర్లో కన్వర్ట్ చేయాలి, అది కూడా ఒకటి డిక్రీజ్ చేసి 15 - 1 ఈజ్ 14, 14th లెటర్ ఏంటి, ఎన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 19n25. ఆన్సర్ ఏమవుతుంది, 19n25, విచ్ ఈజ్ ఆప్షన్ 3. అర్థమైందా. నా కమింగ్ టు ద 9th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ని నెంబర్లో కన్వర్ట్ చేయండి. సో డబ్ల్యూ అంటే 23, యూ అంటే 21, ఎస్ అంటే 19. అవునా, ఎస్ అంటే 19. కానీ ఎప్పుడైతే నేను ఈ నెంబర్స్ అనేవి రాస్తున్నానో, రాసిన తర్వాత నాకేంటంటే ఒక ఐడియా స్ట్రైక్ అయింది. ఏంటది, ఇదేమో 21 ఉంది, కానీ 144 అనేది ఏంటి సార్, 144 ఈజ్ 12 స్క్వేర్. 144 ఏంటి, 12 స్క్వేర్. అంటే ఇక్కడ ఏం చేసి ఉండొచ్చు, యూ అనేది 21, దీనికి రివర్స్ ఏంటి, 12 స్క్వేర్ రాసి ఉండొచ్చు. అవునా, ఇదొక లాజికే కదా. యూ అనేది 21కి రివర్స్ ఏంటి, 12. సో 12 స్క్వేర్ రాసి ఉండొచ్చా, ఎస్ రాసి ఉండొచ్చు. అదేవిధంగా 23, డబ్ల్యూ అంటే 23, ఇది 32 యొక్క స్క్వేర్ ఉండొచ్చు కదా, 32 యొక్క స్క్వేర్. ఒకసారి చెక్ చేద్దాం. 32 × 32, రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఎందుకు, సో 4 4 2 2 4 3 2 6 6 12 12 12 + 12 6 6 ఒక 12, దీని తర్వాత 9 10, 1024, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది, 1024. అదేవిధంగా ఇదేంటి 19కి రివర్స్ ఏంటి 91. సో కావాలంటే చెక్ చేయండి, ఇది ఎగ్జాక్ట్లీ 91 యొక్క స్క్వేర్. నెక్స్ట్ క్యూ అనేది ఏంటి సార్, క్యూ అనేది 17. సో 17ని మనం ఏం చేయాలి సార్, 17ని మనం రివర్స్ చేయాలి, ఎంత వస్తుంది, 71 వస్తుంది. సో 71 స్క్వేర్ అనేది మన యొక్క ఆన్సర్. సో 71 స్క్వేర్ చేయండి. సో 71 సో 1 1 1,
7 7 14 7 7 7 49 50. So 5041. So our answer is 5041. Simple. Now coming to the 10th question. So question number 10 చూడండి, m అనేది 13. సో ఇక్కడ చూడండి m అనేది 13, x అనేది అలాగే ఉంది, n అనేది 14. n అనేది 14. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడేమో 13 రాశాడు, ఇక్కడ 12 రాశాడు. సో ఇప్పుడు చూడండి మధ్యలో నెంబర్స్ మర్చిపోండి, మధ్యలో లెటర్ అనేది x కామన్గా వస్తుంది. అవునా, x కామన్గా వస్తుంది. కానీ మనం చూడాల్సింది ఇదేమో 13 ఉంది, ఇదేమో 14 ఉంది. కానీ మనకు వచ్చింది 13, ఇది వచ్చేసరికి 12. ఎలా వచ్చింది ఇలాగా? దీని వెనుక లాజిక్ ఏంటి? చాలా సింపుల్. 14కి 1 మైనస్ చేశాడు, 13కి 1 మైనస్ చేశాడు. సో 14 - 1 13, 13 - 1 12. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18. అవునా, ఆర్ అంటే 18. సో ఇక్కడ చూడండి 6 18. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా మనము -1 చేయాలి. సో 18 - 1 ఎంత? 17. 6 - 1 ఎంత? 5. సో ఇక్కడ 17 5 అనేవి ఉన్నాయా? 17x5 ఉందా? లేదు. కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షనే మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి, మీరు తప్పు ఆన్సర్ అనేది మార్క్ చేయడానికి 5 17 ఉంది. మీరు తొందరపడి ఫస్ట్ ఆప్షన్ మార్క్ చేస్తే మీ యొక్క మార్క్స్ ఎగిరిపోయినట్టే, మీరు ఊరికే ఒక మార్క్ వేస్ట్ చేసుకున్నట్టే. సో ఇది తప్పు. మనకు కావాల్సింది 17x5 కావాలి, మిడిల్లో x ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ 17x5 లేదు. ఇక్కడ మనం ఏం చేసాం, -1 చేసాం. ఇప్పుడు -1 చేసాము, రాలేదు. ఒకసారి +1 చేద్దాం. 18 + 1 ఎంత? 19. 6 + 1 ఎంత? 7. ఇదైనా ఉందా? 19 7 ఉందా? 7 19 ఉంది. చూడండి ఇక్కడ చూడండి. మళ్ళీ ఒకవేళ స్టూడెంట్ ఏంటంటే అలా చేసినా కూడా తప్పు ఆన్సర్ ఖచ్చితంగా మార్క్ చేయాలని చెప్పేసి 4th ఆప్షన్ కూడా ఇచ్చాడు. కానీ మనకు కావాల్సింది ఏంటి? 7 19 కాదు, 19 17 కావాలి, 19 7 కావాలి. ఇది కూడా కాదు. నెక్స్ట్ -1 చేసాం, +1 చేసాం, రాలేదు. ఇప్పుడు +2 చేద్దాం. 18 + 2. ఇప్పుడు ఏం చేస్తున్నాను? +2. 18 + 2 is 20. 6 + 2 is 8. మిడిల్లో ఏముండాలి? x ఉండాలి. ఉందా? ఎస్ ఉంది. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం, -1 చెక్ చేసాం, ఆప్షన్లో ఉందా? లేదు. +1 చెక్ చేసాం, ఆప్షన్లో ఉందా? లేదు. +2 చెక్ చేసాం, ఆప్షన్లో ఉందా? ఎస్. అంతే. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇక్కడతో మన ఏదైతే టీఎస్ ఐసెట్ యొక్క క్వశ్చన్స్ ఉన్నాయో, సో టోటల్గా మనకు ఏంటంటే అనాలజీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి టీఎస్ ఐసెట్లో. ఆ 10 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసేసాం. ఇంకొక 10 క్వశ్చన్స్ ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయినా చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ ఐసెట్ క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏంటది? ఇంతవరకు అప్లికేషన్ డౌన్లోడ్ చేయకపోతే అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఒకవేళ ఐసెట్ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మీరు ఐసెట్ యొక్క బ్యాచ్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇందులో మీకు ఏంటంటే 300+ స్పెషల్లీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. డే వైజ్ షెడ్యూల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇంతవరకు ఎవరు కూడా డే వైజ్ షెడ్యూల్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫస్ట్ టైం మేమే ఇంట్రడ్యూస్ చేసాం. దాని తర్వాత వేరే వాళ్ళు ఏంటంటే కాపీ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో వేరే వాళ్ళు కాపీ చేస్తున్నారు. సో నో ప్రాబ్లం, వాళ్ళు కూడా ఏంటంటే థ్రైవ్ అవ్వాలి, మేము కూడా థ్రైవ్ అనేది అవ్వాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం డే వైజ్ షెడ్యూల్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి ఉంటాయి. దాంతో లైవ్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. సో మీకు ఏంటంటే లైవ్ క్లాసెస్ యొక్క షెడ్యూల్ కూడా మేము ఏంటంటే అప్లోడ్ అనేది చేస్తున్నాం. సో డే బై డే లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటాయి. దీని తర్వాత 10 గ్రాండ్ టెస్ట్, అది కూడా లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటాయి. ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో అలాగా వీక్లీ మంత్లీ డిస్కషన్స్, అడిషనల్ కంటెంట్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా జస్ట్ అట్ ద ప్రైస్ ఆఫ్ 1499 ఓన్లీ. 1499కి మాత్రమే. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్ అంటే టీఎస్ ఐసెట్ కనుక తీసుకుంటే అందులో మంచి ర్యాంక్స్ అనేవి వచ్చాయి. సో టీఎస్ ఐసెట్ 2024లో కనుక చూస్తే స్టేట్ 20th ర్యాంక్, దీని తర్వాత 62, 64, 130 చాలా ర్యాంక్స్ వచ్చాయి. సో 178, 143, 274, 276 ఇక్కడ మీకు వాళ్ళ యొక్క నేమ్స్ అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ కార్డ్ కూడా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి 376, 730, 525, 619 ఇక్కడ చూడండి ఇంకా చాలా ర్యాంక్స్. సో ఇవి వచ్చేసరికి ఏపీ ఐసెట్ వాళ్ళ యొక్క ర్యాంక్స్. సో 92, 109, 122, 142, 175 ఇక్కడ చూడండి 265. దాంతోపాటు రివ్యూస్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఓకేనా. ఆ స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ 388, 402 అన్నీ కూడా. సో ఇది వితిన్ 1000 ర్యాంక్స్ మాత్రమే. క్లియర్. సో ఇంకా బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే 2023లో స్టేట్ 16th ర్యాంక్, స్టేట్ 7th ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో ఇంకా చూడండి ర్యాంక్స్. సో ఇవన్నీ కూడా మా యొక్క స్టూడెంట్స్ యొక్క ర్యాంక్. ఇప్పుడు ఏపీ ఐసెట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఏపీ ఐసెట్ క్వశ్చన్స్. సో ఏపీ ఐసెట్లో కనుక తీసుకుంటే ఏపీ ఐసెట్లో మనకు వచ్చేసరికి కొన్ని క్వశ్చన్సే వచ్చాయి అనాలజీలో. సో అప్రాక్సిమేట్లీ 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ వచ్చాయి.
సో ఇక్కడ చూద్దాం. సో ఇది చూడండి చాలా సింపుల్ క్వశ్చన్, ఇది 584. సో 5 ఫిఫ్త్ లెటర్ ఈజ్ ఈ, 8th లెటర్ ఈజ్ హెచ్, 4th లెటర్ ఈజ్ జి. సో ఈహెచ్డి డైరెక్ట్గా రాసేసాడు. అదేవిధంగా 695 6th లెటర్ ఏంటి ఎఫ్, 9th లెటర్ ఈజ్ ఐ, 5th లెటర్ ఏంటి ఈ, ఎఫ్ఐఈ. సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఎఫ్ఐ, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. సో 3784 1892 అయింది. నెక్స్ట్ అదేవిధంగా 2874 ఏమవుతుంది? సో ఇప్పుడు రివర్స్ లాజిక్ చూద్దాం. సో 1892 నుంచి 3784కి ఎలా వెళ్ళొచ్చు? 1892 నుంచి 3784కి ఎలా వెళ్ళొచ్చు? చాలా సింపుల్గా వెళ్ళొచ్చు. కొంచెం మీరు అబ్జర్వేషన్ చేస్తే 1892ని నేను ఎప్పుడైతే డబల్ చేస్తానో 2 2s are 4, 9 2s are 18, 8 2s are 16, 17, 3 3784 అంటే చాలా సింపుల్గా ఇక్కడ ఏమవుతుంది, దీనికి డబల్ ఇది. నెక్స్ట్ మన ఆన్సర్ కూడా ఏంటి, దీనికి డబల్ ఉండాలి. సో ఎప్పుడైతే దీన్ని మీరు 2తో మల్టిప్లై చేస్తారో మీకు 5784 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. సో 2357 1113. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేసి ఒక క్వశ్చన్ అనేది ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, ఏపీఐ సెట్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చేసాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చాడు. ఏం చేశాడు ఇక్కడ, మీరు ఏమేమో చేయొచ్చు. సో 25 నుంచి 25కి డబల్ చేసి ఇంకొంచెం ఒకటి యాడ్ చేయొచ్చు. అవునా, ఎప్పుడైతే మీరు 1113కి డబల్ చేస్తారో 2000, అసలు 2000లో ఇక్కడ వాల్యూసే లేవు. అవునా, సో అలా చేయొచ్చు, కానీ ఆ లాజిక్ రాదు. ఇంకా ఏదేదో చేయొచ్చు, స్క్వేర్స్ చేయొచ్చు, క్యూబ్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ అది లాజిక్ కాదు. ఇక్కడ ఏం చేశాడంటే చాలా సిల్లీగా ప్రైమ్ నెంబర్స్ తీసుకొని రాశాడు. ఇక్కడ ఏం చేశాడు చూడండి, మన ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5 7, దాని తర్వాత 11 13 23 57 11 13. ఏం చేశాడు చూడండి, 23 2, 3 5, 7 11, 13. అదేవిధంగా నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి 17 19. సో 17 19 ఆన్సర్. చూడండి ఎంత సిల్లీ క్వశ్చన్స్. అందుకే నేను చెప్పింది మీకు ప్రైమ్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి, ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకేనా, సో ఇది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. క్లియర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, బి అంటే సెకండ్ లెటర్, బి అనేది సెకండ్ లెటర్, జీ అనేది 7, హెచ్ అనేది 8. సో 2 7 8. ఇది వచ్చేసరికి 6 11 12. సో 2 నుంచి 6 అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది 4 ఇంక్రీజ్ అయింది, +4 అయింది. నెక్స్ట్ 7 నుంచి 11 అయింది, మళ్ళీ +4 అయింది. 8 నుంచి 12 మళ్ళీ +4. సో ఇక్కడ లాజిక్ చాలా సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ప్రతి ఒక్క లెటర్ అనేది 4 4 4 ఇంక్రీజ్ అవుతుంది. నేను చెప్పాను కదా మీకు 4 4 4 5 5 5 8 8 8 అలా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, 4 4 ఇంక్రీజ్ చేయండి. డి అంటే 4, ఇది 4, ఇది 6, ఇది 11. సో 4 + 4 is 8, 8 అంటే హెచ్. సో నా ఆన్సర్ అనేది హెచ్తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ 6 6 ఒక 4 10, 10 అంటే జే. సో నా ఆన్సర్ హెచ్ జే ఉండాలి. నెక్స్ట్ కే అంటే 11, 11 ఒక 4 15, 15th లెటర్ అంటే ఓ. సో నా ఆన్సర్ వచ్చేసరికి హెచ్జేఓ ఉండాలి, అంతే. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి 256 127 378. ఇక్కడ లాజిక్ అనేది ఏంటి, సో ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ చూడండి 256, నెక్స్ట్ 127, దాని తర్వాత 378. దీనికి ఆన్సర్ ఏమవుతుందో ట్రై చేయండి మీరు. నెంబర్స్ అనేవి ఏ విధంగా మనం యూజ్ చేస్తాము, ఓకేనా, నెంబర్స్ని యూజ్ చేస్తూ మనం ఎలా రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను 256 చూసానో లేదా 127 చూసాను, నాకేంటంటే ఒక లాజిక్ గుర్తొచ్చింది. ఏంటది, ఒకవేళ ఇది 125 + 2 ఉండొచ్చా. సో 125 అంటే 5 క్యూబ్. కానీ నేనేంటంటే ఇది ఇక్కడ అప్లై చేయలేను, ఇది ఇక్కడ నేను ఏంటంటే అప్లై చేయలేను. ఎందుకు, 216 అనేది 6 క్యూబ్. 6 క్యూబ్ ఏంటి 216. కానీ 216 నుంచి నేను 256 వెళ్ళాలంటే ఇంకా 40 యాడ్ చేయాలి. సో ఇది లాజిక్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తాను, నేనేం చేస్తానంటే 127ని డబల్ చేస్తాను. సో 127 మల్టిప్లైడ్ బై 2 చేయండి. సో 127 × 2. సో 127/2 అంటే 7 2s 14, 2 2s are 4, ఒక 5, దీని తర్వాత వచ్చేసరికి 254. కానీ ఇక్కడ ఏం చేయాలి, నేను 254 వచ్చిన తర్వాత ఇంకొక 2 యాడ్ చేయాలి. సో మల్టిప్లైడ్ బై 2 + 2. అవునా, మల్టిప్లైడ్ బై 2 + 2. సేమ్ ఇదే లాజిక్. అంటే ఏదో ఒక వాల్యూ కే అనే వాల్యూ ఉంది, కే అనే వాల్యూని నేను 2తో మల్టిప్లై చేసి దాని తర్వాత దాన్ని నేను 2 యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 378 వస్తుంది, అంతే కదా. ఇది కే అనుకుంటే కేని 2తో మల్టిప్లై చేసి +2 చేస్తే నాకు ఇది వస్తుంది. సో ఇక్కడ కే వాల్యూ అనేది ఏమవుతుంది,
కే మల్టిప్లైడ్ బై 2. సో +2 -2 అవుతుంది, 376 వస్తుంది. సో 376/2. సో ఇక్కడ నుంచి కే వాల్యూ ఏమొస్తుంది, 376లో హాఫ్ చేయండి. సో మనకు 188 వస్తుంది. ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తే 188. సో లాజిక్ అనేది ఇది అర్థమైందా? నా కమింగ్ టు ద 16th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఇది కూడా చాలా సిల్లీ క్వశ్చన్ ఇచ్చేసారు డైరెక్ట్గా. బి అంటే 2, ఈ అంటే 5, హెచ్ అంటే 8, కే అంటే 11. సో 2, 5, 8, 11. అదేవిధంగా ఏ అంటే 1, డి అంటే 4, జీ అంటే 7, జే అంటే 10. సో 1, 4, 7, 1, 0 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది. అంతే, చాలా సింపుల్ ఇది. ఓకేనా? సో కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. సో నాకు తెలిసి ఇక్కడతో ఏపీఐ సెట్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎందుకు, ఏపీఐ సెట్లో మనకు అనాలజీ క్వశ్చన్స్ చాలా తక్కువ అడిగారు. నెక్స్ట్ ఇప్పుడు టీఎస్ఐ సెట్ క్వశ్చన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. క్వశ్చన్ నెంబర్ 17. సో ఇది టీఎస్ఐ సెట్లో వచ్చింది. ఈ క్వశ్చన్ అనేది నాకేంటంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది తప్పుగా ఉంది. ఓకేనా? లేదా ఆప్షన్స్ అనేవి తప్పుగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలా చెప్తున్నాను, ఇక్కడ చూడండి. లాజిక్ అనేది ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయొచ్చు, కంపారిజన్ చేద్దాం. ఓకేనా? కంపారిజన్. సో ఏ అనేది 1, 3. సో 1 నుంచి 3 అయింది, ఏమైంది, +2 అయింది. డి అనేది 4, ఇక్కడ నుంచి ఇక్కడికి -2 అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే జరుగుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి +2, ఇక్కడ నుంచి ఇక్కడికి -2. సాటిస్ఫైడా? ఇక్కడ నుంచి ఇక్కడికి +2, ఇక్కడ నుంచి ఇక్కడికి -2. అవునా? +2 -2 +2 -2 +2 -2 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ కూడా కంపేర్ చేద్దాం. సో 14 +2, ఎన్ అంటే 14 +2 is 16. ఆర్ అంటే 18 -2 ఎంత, 18 -2. 18 -2 ఎంత, ఇది కూడా 16. మన ఆప్షన్లో ఏముండాలి, 16, ఉండాలి. కానీ 16, అనేది ఉందా, లేదు. సో ఇది లాజిక్ నెంబర్ 1. లాజిక్ నెంబర్ 1 ఏంటి, ఇలాగా +2, ఇలాగా -2. సో ఒకవేళ లాజిక్ నెంబర్ 1 రాలేదే అనుకోండి. ఓకేనా? ఇంకొక లాజిక్ కూడా చెప్పొచ్చు మనం. సరే, లాజిక్ నెంబర్ 1 ఆప్షన్లో లేదు కాబట్టి వేరే లాజిక్ ఏమైనా ఉందా అది చెక్ చేద్దాం. సో లాజిక్ నెంబర్ 2 కూడా చెప్తాను మీకు. లాజిక్ నెంబర్ 2 చూడండి. లాజిక్ నెంబర్ 2 ఏంటంటే ఏ అనేది 1 నుంచి 2 అయింది, ఏమైంది, +1 అయింది. డి అనేది 4 నుంచి 3 అయింది, -1 అయింది. ఓకే, సో ఇది కూడా ఒక లాజిక్. నెక్స్ట్ ఐ అంటే 9 నుంచి 10 అయింది, +1 అయింది. 12 నుంచి 11 -1 అయింది. ఓకే, 5, 6 +1 8 -1 7. సో అదేవిధంగా ఏమవ్వాలి, ఎన్ అంటే 14 +1 ఎంత, 15 ఉండాలి. అవునా? ఆర్ అంటే 18 -1 ఎంత, సరే 18 -1 ఈజ్ 17. మనకేముండాలి, 17, 15 ఉండాలి. ఖాళీ ఇక్కడ 17, 15 ఉందా, లేదు. కానీ ఇక్కడ చూడండి, సెకండ్ లాజిక్ వచ్చేసరికి +1 -1. అవునా? +1 -1. కానీ ఇక్కడ 17, 15 ఉందా, లేదు. కానీ ఆన్సర్ అనేది ఏమి ఇచ్చాడు, 16, 15 ఇచ్చాడు. ఓకేనా? 16, 15 ఇచ్చాడు. సో దీనికి లాజిక్ ఏంటి, దీని వెనుక రీజన్ ఏంటి, మేబీ టైపింగ్ మిస్టేక్ ఉండొచ్చు. ఇక్కడ 16కి బదులుగా 17 ఉండొచ్చు. సో ఇక్కడ 2 లాజిక్స్ అనేవి ఉన్నాయి. రెండిట్లో ఏది ఆప్షన్లో ఉన్నా కూడా అది కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాదు, ఏ కాదు, సి కాదు. మనకి ఏముండాలి, 17, 15 అయినా ఉండాలి, లేదా 16, 16. ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా కరెక్ట్ అవుతుంది. క్లియర్? కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేవి తప్పుగా వస్తుంటాయి, మనం ఏం చేయలేం దానికి. సో అందరికీ ఫ్రీ మార్క్స్ వస్తాయి అవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 కనుక చూస్తే ఏబి, ఇక్కడ చూడండి. సో ఏ నుంచి బి అయింది, +1 అయింది. బి నుంచి సి అయింది, ఇక్కడ ఇది కూడా +1 అయింది. డి నుంచి ఈ అయింది, +1 అయింది. ఈ నుంచి ఎఫ్ అయింది, +1. కానీ మిడిల్ లెటర్ ఏదైతే ఉందో అది 15 నుంచి 14 అయింది, ఇది ఒక్కటే -1 అయింది. అవునా? సో అదే చేద్దాం. సో మిడిల్ ఏముంది, ఎన్ అంటే 14 -1 14 - 1 ఎంత, 13. కానీ లెటర్ రాయకుండా నెంబర్ రాయాలి. సో మిడిల్లో 13 ఉండాలి. మిడిల్లో ఏముండాలి, 13 ఉండాలి. సో ఎప్పుడైతే ఇది మీరు ఐడెంటిఫై చేస్తారో అన్ని ఆప్షన్స్ ఎగిరిపోయాయి. మిడిల్లో ఏముండాలి, 13. సో ఆన్సర్ ఈస్ హెచ్ఎఫ్ 13SF. కావాలంటే చెక్ చేయండి, GHEFR 18 + 1 is 19SF. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైడ్. క్లియర్? కమింగ్ టు ద 19th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తున్నాము, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాము. సో అలా వెళ్తున్నప్పుడు మనం ఏం చేసాము, సో ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఉంది. ఓకేనా? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, అది ఒక క్యూబిక్ ఈక్వేషన్లో చేంజ్ అయింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి క్యూబిక్ ఈక్వేషన్ చేంజ్ అయిందంటే ఇక్కడ ఏమైంది, ఏదో ఒకటి మనం మల్టిప్లై చేసాం. ఏం మల్టిప్లై చేసాం అనేది మనం విత్ ఇన్ సెకండ్స్లో చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు,
చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఏముంది సార్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ క్యూబ్ నుంచి ఎక్స్ స్క్వేర్ అవ్వాలి అంటే, ఎక్స్ క్యూబ్ నుంచి ఎక్స్ స్క్వేర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఎక్స్ అనేది మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ మల్టిప్లై చేసాం, అవునా. నెక్స్ట్ లాస్ట్ నెంబర్స్ చెక్ చేయండి. ఇది ఏంటి, ఫస్ట్ పవర్స్ చూసాం, పవర్స్ తర్వాత కాన్స్టెంట్స్ చూడండి, కాన్స్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. సో ఇది 4, ఇది వచ్చేసరికి 8. సో 4 నుంచి 8 అవ్వాలంటే ఏం చేయాలి, 2 అనేది మల్టిప్లై చేయాలి, అవునా. 2 మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ నేను ఎక్స్ మల్టిప్లై చేశాను, దాంతోపాటు 2 మల్టిప్లై చేశాను. సో ఇప్పుడు ఏవైతే సింబల్స్ ఉన్నాయో అవి చూడండి, నెంబర్స్ ఉన్నాయి, ఓకే నో ప్రాబ్లం. సింబల్స్ చూడండి, సో అన్నీ కూడా ప్లస్సే ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేయాలి, ఎప్పుడైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దానికి నేను, ఓకేనా, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూకి నేను దానికి x+2 అనేది మల్టిప్లై చేస్తే, x+2 అనేది మల్టిప్లై చేస్తే నాకు ఎగ్జాక్ట్లీ ఇది వస్తుంది, ఓకేనా. ఇది సాటిస్ఫైడా, సాటిస్ఫైడ్. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దానికి ఏదో ఒకటి మనం మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే మనకు మన ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేశాడు ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే x+2 కాకుండా x+2 మల్టిప్లై చేసి చెక్ చేయండి. అలా కాకుండా ఒకవేళ x+2 కాకపోతే x-2 చెక్ చేయండి. సో ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేశాడంటే x+2 కాకుండా x-2 అనేది మల్టిప్లై చేశాడు, ఓకేనా. x-2 మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, సేమ్ ఇదే ఈక్వేషన్ వస్తుంది, కానీ సింబల్స్ చేంజ్ అవుతాయి అంతే. సో ఇక్కడ చూడండి, x -6x² + 12x - x. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. కావాలంటే మీరు దీన్ని మల్టిప్లై చేసినా చూడవచ్చు. సో ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అనేది అవుతుంది, అవునా. సో మనం ఐడెంటిఫై చేయాలి అంతే ఇక్కడ, క్లియర్. నా కమింగ్ టు ద 20th క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. సో CFI, C అంటే 3, F అంటే 6, I అంటే 9. సో ఈ 3 నెంబర్స్ని యూస్ చేస్తూ నేనేం చేయాలి, 126 అనేది రీచ్ అవ్వాలి. సో 126 అనే నెంబర్ని నేను తీసుకొని రావాలి. ఎలా తీసుకొని రావాలి ఇది ఆలోచించండి. సో ఇక్కడ మల్టిప్లై చేద్దామా. సో 6 3s are 18, 18 9s are ఎంత వస్తుంది, 18, 18 9s are 9 10s are 90, 8 9s are 72, ఇది వచ్చేసరికి 2, ఇది వచ్చేసరికి 16, 162 వచ్చింది. ఎంత వచ్చింది, 162. కానీ మనకు కావాల్సింది 126, ఓకేనా. 126 మేబీ దీన్ని రివర్స్ చేసి రాస్తుండొచ్చా, అది కూడా ఒకటి ఉండొచ్చు. బట్ ఇంకొకటి ఆలోచిద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక లాజిక్ ఏముండొచ్చు, నేనేం చెప్పాను, స్క్వేర్స్ క్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నేను అన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాను. సో 3² + 6² + 9². సో 3² ఎంత, 9, 6² is 36, 9² is 81. సో ఎప్పుడైతే నేను ఇది యాడ్ చేస్తానో నాకు ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసరికి 126 ఇస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు D అనేది 4, H అనేది 8, L అనేది 12. సో 4 + 8, 4² + 8² + 12² కనుక యాడ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ 224 వస్తుంది. అదేవిధంగా 5 10 15 ఇది కూడా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ వస్తుంది. మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటి, మనకు కావాల్సింది FLR. న్యూమరేటర్లో FLR అనేది ఉంది కాన్స్టెంట్గా, కింద నెంబర్ ఏమొస్తుందో అది చెప్పాలి. సో F అంటే ఏంటి, 6² + L 12² + R 18², అవునా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఆప్షన్స్ అనేవి చూడవచ్చు, ఓకేనా. ఆప్షన్స్, సో 18² is 324, ఇది వచ్చేసరికి 144, ఇది వచ్చేసరికి 36. అంతా మొత్తం యాడ్ చేయడం కంటే లాస్ట్ డిజిట్ చెక్ చేయండి. సో 6 ఒక 4, 10 10 ఒక 4 14. సో నా లాస్ట్ నెంబర్ వచ్చేసరికి 4 ఉండాలి. సో ఇది కాదు, ఓకేనా, ఇది కాదు. కానీ నా ఆన్సర్ వచ్చేసరికి 324 ఉండదు. ఎందుకు, 324 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఆర్ ఆన్సర్ ఇస్ 504. ఇలాగన మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయవచ్చు. సో యాడ్ చేయండి. సో అడిషన్ కనుక చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ 504 అనేది వస్తుంది, క్లియర్. నా కమింగ్ టు ద 21st క్వశ్చన్ నెంబర్ 21 కంటే వెళ్ళడానికంటే ముందు మళ్ళీ ఒకసారి మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తున్నాను. ఆల్రెడీ ఐసెట్ బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది, లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయి ఉన్నాయి. క్లాసెస్ కనుక మీరు ఎన్రోల్మెంట్ చేయడంలో లేట్ కనుక చేసుకుంటే మీరు క్లాసెస్ అనేవి మిస్ అవుతారు. ఈవెన్ దో మీరు క్లాసెస్ మిస్ అయినా కూడా మీకు ఏంటంటే రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. బట్ లైవ్ క్లాసెస్ అటెండ్ అయితే చాలా మంచిది కదా. సో అది నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ లాజిక్స్ ఏముండొచ్చు చూద్దాం. సో ఇది చూడండి, 2 ఇది 6, అవునా, 2 6, ఇది 3, ఇది 9. ఓకే, అర్థమైపోయింది. 10 20 చాలా సింపుల్గా చూడండి. 6/2 3, 9/3 3, 20/10. సో లాస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్తో డివైడ్ చేస్తున్నాం. 20/10 2. అదేవిధంగా x అంటే 24,
డి అంటే 4. సో మనం ఏం చేయాలి 24/4. సో 4ని 4తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 6. చాలా సింపుల్. క్వశ్చన్ నెంబర్ 22. ఇది నేను సాల్వ్ అనేది చేయను, ఇది మీకే ఇచ్చేస్తున్నాను. ఎందుకు ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే లెటర్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే లాజిక్ అనేది ఉందో ఆ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా అనేది మనం చెప్పాలి. క్లియర్? సో ఈ క్వశ్చన్ అనేది మీకు నేను హోంవర్క్గా ఇస్తున్నాను. సో మీరు ఏం చేయాలి, కింద కామెంట్ సెక్షన్లో సార్ 22nd ఆన్సర్ బి లేదా 22nd ఆన్సర్ సి ఇలాగా నాకేంటంటే అందరూ ఆన్సర్స్ అనేవి చెప్పాలి. ఖచ్చితంగా ఎవరైతే వీడియో అనేది చూస్తున్నారో ఇంతవరకు మీరు వీడియో అనేది చూశారు అంటే మీకు ఈ వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేసి దీని యొక్క లాజిక్ అనేది మాకు కింద కామెంట్ సెక్షన్లో టైప్ అనేది చేసి చెప్పండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. సో డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6. అవునా? సో 4 5 6ని యూజ్ చేస్తూ నేను 360కి రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవ్వచ్చు? సో ఇక్కడ నేను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే నాకు 360 రాదు. ఎందుకు? అంత వాల్యూ అనేది రీచ్ అవ్వదు. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై చేద్దాం. 4 5 20, 20 into 6 120. సో 4 multiplied by 5 multiplied by 6 ఎంత వచ్చింది? టోటల్ 120. కానీ 120 నుంచి మనం 360కి రీచ్ అవ్వచ్చా? మనకు కావాల్సింది 360 కానీ మనకు వచ్చింది 120. సో 120ని నేను ఎప్పుడైతే 3తో మల్టిప్లై చేస్తానో నాకు ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేసాం, అన్ని లెటర్స్ని మల్టిప్లై చేస్తూ మళ్ళీ 3తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ అదే లాజిక్. హెచ్ అంటే 8, ఐ అంటే 9, జే అంటే 10. సో అన్నిటిని మల్టిప్లై చేయండి. 8 9 10 720. 720ని ఎప్పుడైతే నేను 3తో మల్టిప్లై చేస్తానో నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2160 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 2160. క్వశ్చన్ నెంబర్ 24. ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 or 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడతో ఇది ఎండ్ అయిపోతుంది, అనాలజీ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది మనకు. సో ఇక్కడ చూడండి 217 344 730. సో 217 చూసిన వెంటనే నేను ఏం చేస్తాను, 215 అవునా? సో ఇక్కడ 216 ప్లస్ 1. అదేవిధంగా 344 చూసిన వెంటనే నేను 343 ప్లస్ 1 రాస్తాను. ఎందుకు, ఎలా రాయగలుగుతాను నేను ఇలాగా? ఎందుకంటే నాకు క్యూబ్స్ అనేవి గుర్తున్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి 216 అనేది 6 క్యూబ్ ప్లస్ 1 అయింది. ఇక్కడ 373 అనేది 343 అనేది 7 క్యూబ్. సో 7 క్యూబ్ ప్లస్ 1. సో ఇక్కడ చూడండి 729 ప్లస్ 1 ఇదేంటి 9 క్యూబ్ ప్లస్ 1. సో ఇక్కడ ఏం చేయండి 6 క్యూబ్ ప్లస్ 1 7 క్యూబ్, 6 తర్వాత 7. అదేవిధంగా ఇక్కడ ఏముంది 9 తర్వాత ఏమొస్తుంది 10. సో నా ఆన్సర్ 10 క్యూబ్ ప్లస్ 1. 10 క్యూబ్ అంటే 1001 ఇస్ ఆర్ ఆన్సర్. చాలా సింపుల్. 25th క్వశ్చన్ చూద్దాం. 25th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు లాజిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఎప్పుడైతే మీరు 2 + √3ని హోల్ స్క్వేర్ చేస్తారో, 2 + √3ని హోల్ స్క్వేర్ చేస్తారు అంటే ఎప్పుడైతే దీన్ని మీరు స్క్వేర్ చేస్తారో మీకు ఇది ఆన్సర్గా వస్తుంది. అదేవిధంగా దీన్ని కూడా మనం ఏం చేయాలి, స్క్వేర్ అనేది చేయాలి. సో ఇక్కడ కూడా చేయండి 2 + 5 2 + √5 కదా, 2 + √5 హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, √5 స్క్వేర్ అంటే 5 వస్తుంది. సో 2 × 2 × √5 సో 4√5. సో ఇక్కడ చూస్తే మనకు 9 + 4√5 ఈజ్ ఆర్ ఆన్సర్. సో ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ 4 అంతే. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 అనేది కూడా మీకే నేను హోంవర్క్గా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా ఏమున్నాయి, ఇక్కడ ఉన్న లెటర్సే ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక ఆర్డర్ అనేది ఉంది. ఏంటో ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 26 క్వశ్చన్కి కూడా మీరే ఆన్సర్ అనేది చెప్పాలి. సో ఇక్కడతో మన అనాలజీ టాపిక్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో ఐ హోప్ దట్ మీకు ఈ అనాలజీ టాపిక్ అనేది క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అనాలజీ క్వశ్చన్స్ అనేవి ఏ వచ్చినా కూడా మీరు ఏంటంటే వితిన్ సెకండ్స్లో ఆన్సర్స్ అనేది చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ దాంతోపాటు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానివ్వండి ఐసెట్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ upcoming ICET 2025 examination.